నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్య కాలంలో హారర్ మూవీస్కి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన సినిమానే పిండం. ఈ సినిమాను సాయి కిరణ్ దైదా డైరెక్ట్ చేయగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. శ్రీరామ్ ఈశ్వరిరావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా అంచనాలతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్తో అంచనాలు పెంచిన ఈ మూవీ ఎలా ఉంది? శ్రీరామ్కి సరైన సక్సెస్ అందిందా లేదా? యోయో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, క్రిస్టియన్ మతానికి చెందిన ఆంటోనీ తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఓ పురాతన ఇంటిని కొంటాడు. అతనికి భార్య, 2 కూతుళ్ళు. ఆ ఇల్లు బాగుంది అని సంబరపడే లోపు ఆ కుటుంబ సభ్యులకి వింత పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆంటోనీకి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆంటోనీ చిన్న కూతురు తారలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఆంటోనీ భార్య మినహా అందరిపై అటాక్స్ జరుగుతాయి. తాము కష్టాల్లో ఉన్నాము, ఆ ఇంట్లో ఏవో శక్తులున్నాయని తెలుసుకున్న శ్రీరామ్ తాంత్రిక విద్యలు తెలిసిన అన్నమ్మ సాయం కోరుతాడు. అక్కడ నుండి పిండం కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే అసలు కథ. ఇది తెలియాలంటే థియేటర్స్ వెళ్ళి సినిమా చూడాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే, హారర్ చిత్రాలు అనగానే ఆబ్జెక్ట్స్ మూవ్మెంట్ టెక్నిక్, బీజిఎం, లైటింగ్ వంటి అంశాలు కీలక పాత్రను పోషిస్తాయి. కథ రివీల్ కానంత వరకు ఆడియన్స్ను ఈ ఎలిమెంట్స్తోనే ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. పిండం మూవీ కూడా ఈ అంశాలతోనే కాసేపు ప్రేక్షకులని భయపెడుతుంది. కానీ కథలోకి వెళ్ళాకే పిండం ట్విస్టులు ఆశ్చర్యపరుస్తాయి. కథ పాతదే అయినా కొత్తగా చూపించారు. పిండం సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లిన అంశాల్లో సినిమాటోగ్రాఫర్ది ప్రధాన పాత్ర. సతీష్ మనోహర్ ఈ విషయంలో 100కి 100% న్యాయం చేశారు. ఇక మ్యూజిక్ అందించిన కృష్ణ, సౌరభ్ను మెచ్చుకోకుండా ఉండలేము. వీరిద్దరి ప్రతిభ కారణంగానే పిండం చాలా వరకు పాస్ మార్కులు దక్కించుకుంది. ఇక ఎడిటర్ శిరీష్ ప్రసాద్ వర్క్ పెద్దగా ఆకట్టుకోదు. చివరగా సాయి కిరణ్ దైదా కథకుడిగా తేలిపోయాడు. కానీ దర్శకుడిగా మాత్రం మంచి స్పార్క్ కనిపిస్తోంది. హారర్ మూవీ తీయాలనుకున్న సాయి కిరణ్ కథపై ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. పిండం సినిమాకి మేజర్ అసెట్ అన్నమ్మ పాత్రలో నటించిన ఈశ్వరిరావు చాలా రోజుల తర్వాత ఆమెకి మంచి పాత్ర దొరికింది. దీంతో ఝాన్సీ ఆ క్యారెక్టర్లో చెలరేగిపోయింది. ఇక హీరో శ్రీరామ్ కూడా కథకి ఏమి కావాలో అంతవరకే నటించి మెప్పించాడు. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్కి అంతగా స్కోప్ లేకుండా పోయింది. ఇక తార క్యారెక్టర్లో నటించిన చిన్న పాప మూవీకి ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిగతా నటులు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. పిండం సినిమాకు ఝాన్సీ క్యారెక్టర్, టెక్నికల్ వర్క్, డైరెక్షన్ ప్లస్ పాయింట్స్ కాక క్లైమాక్స్ తేలిపోవడం స్టోరీ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే ఎంజాయ్ చేస్తూ వస్తారు.